తెలుగువారి అతిపెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. మొదటి రోజు భోగి, సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఇలా 3 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రంగవల్లులు, పిండి వంటలు, బంధుమిత్రులు, కోడి పందాలు ఇట్లా సరదాగా 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకు ప్రధానంగా చెప్పుకోవాలంటే కోనసీమ జిల్లాలే ప్రత్యేకమని చెప్పుకోవాలి. కోనసీమ జిల్లాలలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ కోనసీమ జిల్లాలోనే ప్రబల తీర్థం జగ్గన్న తోటలో నిర్వహించేటటువంటి ప్రబల తీర్థం ఏదైతే ఉందో అది కూడా అత్యంత వైభవంగా ప్రతి ఏడాది కూడా జరుపుకోవటం అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నాము. దీనికి 450 ఏళ్ల పైగా దీనికి చరిత్ర ఉంది. అయితే ఈ ప్రబల తీర్థానికి కూడా రాష్ట్ర పండుగగా ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఈ పండుగను అత్యంత వైభవంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పి అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయటం జరిగింది. అయితే ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించటం పట్ల కోనసీమ ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పండుగకు 450 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులంతా కూడా జగ్గన్న తోటకి వస్తారు. ఆ రోజు అక్కడ కొలువు తీరుతారు. ప్రజల సంక్షేమం గురించి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటారని చెప్పి కోనసీమ ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ పండుగను పూర్వకాలం నుంచి కూడా జరుపుకుంటూ వస్తున్నారు. భారీ ప్రభలను కట్టి వాళ్ళు పొలాలలో గుండా ఇట్లా కౌశికా నదిని దాటుకుంటూ జగ్గన్న తోటలో ఈ ఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. దీనిని దాదాపు కూడా 4-5 లక్షల మంది పైగానే ప్రజలు ఈ పండుగకు వచ్చి వీక్షించటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో దీనికి ఆహ్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో దీనిని రాష్ట్ర పండుగ గుర్తించటం పట్ల ఆ ప్రజలంతా కోనసీమ జిల్లా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పండుగను అత్యంత వైభవంగా ఈ సంవత్సరం జరుపుకునేందుకు కూడా అధికారులైతే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఈ 400 ఏళ్లకు పైగా ఉన్నటువంటి ఈ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించడం పట్ల ఇటు చంద్రబాబు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన సంతోషం వ్యక్తం చేశారు. కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా దీని పట్ల సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే సంక్రాంతి కనుమ రోజు ఈ పండుగను అత్యంత వైభవంగా ఈ కోనసీమ జిల్లాలో జగ్గన్న తోటలో ఈ పండుగననేది నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.